భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యవసరంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం భూమిని ఇండస్ట్రియల్ పేరు మీద ఈ భూముల్ని పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టే మొదటి వరుసలో ఉన్న ముఖ్యమంత్రి, అతి స్మార్ట్ దోపిడీ దొంగ ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ఇండియాలో. అంత పెద్ద పనికి సంకల్పబద్ధుడు అవుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంతే అభిముఖంగా అతని మీద యుద్ధం చేయడానికి నిట్ట నిలువుగా తెలంగాణలో భూమిని రక్షించుకునే శక్తులు, భూమిని దోచుకునే రేవంత్ రెడ్డి. ఈ యుద్ధమే జరగాలి తెలంగాణ. అంత స్థాయిలో ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యక్రమం. మీరు గమనించండి, షార్ట్ టైంలో 2 సంవత్సరాల్లో ఎంత భూమిని సేకరిస్తున్నాడో మీరు స్టడీ చేస్తే అర్థమవుతుంది. వేల ఎకరాలు. ఇంకా బయటపడట్లే పరిస్థితులను బట్టి. చాలా తెలివైన వ్యక్తి కాబట్టి చాలా జాగ్రత్తగా వస్తున్నాడు అతను. రేపు జరగబోయే పని ఏంటంటే ఫ్యూచర్ సిటీ కాదు, హోల్ తెలంగాణ భూమండలాన్నే అమ్మేయబోతున్నాడు, తాకట్టు పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి.